హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ మమాల. ఈరోజు ఈ వీడియోలో మన ఇత్తడి పాత్రలు, మాణిక్యాలు, ఆరతి ఇవన్నీ కొత్త వాటిలా మెరిసే ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం ఎందుకు, పదండి. చూసారా, ఇలా ఉన్న ఈ మాణిక్యాలు, ఆరతి, ధూప్ స్టిక్ స్టాండ్ ఎలా కొత్త వాటిలా మెరిసిపోతున్నాయో చూడండి. ఏం లేదండి, మనం రోజు అవసరం లేదు అనుకుని పడేసే ఒకదానితో ఇలా ఈ ఇత్తడి పాత్రలు మెరుస్తూ కొత్త వాటిలా కనిపిస్తున్నాయి. అదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళు. అవునండి, నమ్మలేకపోతున్నారా? అయితే చూడండి. అయితే మనము ఈ మాణిక్యాలను సబ్బుతో 2-3 సార్లు తోమితే కానీ దానికున్న నూనె సమరు పోకుండా జిడ్డుగా అనిపిస్తుంది. కానీ ఈ బియ్యం కడిగిన నీటిలో నానబెట్టి తోమడం వల్ల ఆ జిడ్డుదనం పూర్తిగా పోయి అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ బియ్యం కడిగిన నీటన్నింటినీ మనము ఒక గిన్నెలో తీసుకుందాం. అందులో మన ఇత్తడి మాణిక్యాలు, ఆరతి పళ్ళెం, ధూప్ స్టిక్ స్టాండ్ ఇవన్నీ వేసి రాత్రంతా అలా ఉంచేయండి. వీటిలో రాగి పాత్రలు వేయకండి. అయితే రాగి పాత్రలు క్లీన్ చేసే వీడియో నేను ఇంతకుముందు చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అయితే ఇలా రాత్రంతా ఉంచేసిన తర్వాత ప్రొద్దున్నే వాటిని మనం ఇంట్లో బోళ్ళు తోముకునే సబ్బుతో స్క్రబ్బర్ ఉపయోగించి కొద్దిగా రాస్తూ కడగడం వల్ల దానికి ఉన్న జిడ్డంతా పోయి అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. చూసారా ఎంత షైనింగ్ వచ్చిందో వీటికి. అయితే ఇలా వీటిని తోమి కడిగిన తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్తో తుడిచి కాసేపు ఎండలో ఆరబెడితే ఎక్కువ రోజులు వీటి మెరుపు అలానే ఉంటుంది. అయితే ఈ బియ్యం కడిగిన నీళ్ళతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వాటిని మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.